హలో నమస్తే దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టోరీస్ బై వీరేన్. సో ఈరోజు అయితే మనం హైదరాబాద్కు ఒక 25 కిలోమీటర్స్ దూరంలో ఉన్న బల్జగూడ అనే విలేజ్లో వీరభద్ర స్వామి వారి ఆలయంకి వచ్చేసినాం అనమాట. సో ఈ ఆలయం గురించి ఇంకా డీటెయిల్స్ మొత్తం ఈ వీడియోలో కవర్ ఇస్తుంటాను మీకు. సో ఇలాంటి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే మన ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో కొట్టేసేయండి. అండ్ ఇంకా మంచి మంచి కాంటెంట్తో మీ ముందుకు వస్తుంటాను. సో స్టే ట్యూన్. బలిజగూడలో ఉన్న ఈ 500 సంవత్సరాల నాటి పాత దేవాలయం గ్రామానికి ఒక పవిత్ర స్థలం. తరతరాలుగా ప్రజలు ఇక్కడికి వచ్చి శాంతి, శక్తి, ఆశీర్వాదాలు పొందుతారు. ఇక్కడ ప్రధానంగా ఉన్నది వీరభద్ర స్వామి గుడి. శివుడి శక్తి స్వరూపమైన వీరభద్ర స్వామి గ్రామాన్ని కాపాడే దేవుడిగా అందరూ భావిస్తారు. ఎంత సమస్య వచ్చినా ఒకసారి ఈ స్వామిని దర్శించుకుంటే మనసుకు ధైర్యం కలుగుతుంది. ఆలయంలోకి మనం ప్రవేశించగానే ఎదురుగా పెద్ద ధ్వజస్తంభం ఉంటుంది. అలాగే ఈ ఆలయంలో ఒక పురాతన బావి. తరతరాలుగా భక్తులు ఈ బావిలోని నీటిని పవిత్రంగా వాడుకుంటారు. అలాగే మనం ఆలయంలోకి ముందుకు వెళ్తుంటే అక్కడ ఒక వేప చెట్టు ఉంటుంది. వేప చెట్టు పక్కనే ఈ పెద్ద బావి ఉంటుందన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు ఈ బావిని. అలాగే మనం ఒకసారి చుట్టూ చూసుకుంటే ఈ యొక్క పురాతన కట్టడం 500 సంవత్సరాల లాంటిదని మనకి కనబడుతుంది. అలాగే నాగదేవత ఆలయం కూడా ఈ ఆలయంలో ఉంది. అలాగే మనం అలా ముందుకు వెళ్తుంటే సరస్వతీ దేవి వారి ఆలయం కూడా ఉంటుంది. అలాగే పరీక్షలు రాసే విద్యార్థులు అలాగే అమ్మవారి భక్తులు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. ఇదైతే ఆలయం గోపురం అన్నమాట. గోపురం కూడా చాలా పెద్దదిగా ఉంటుంది. వీరభద్ర స్వామివారి ఆలయం గోపురం. మనం చుట్టూ చూసుకుంటే ఇక్కడ ఇంకా నాగదేవత వారి ఆలయం కూడా ఉంది. నాగమ్మ పుట్ట ఉంది. అలాగే ఆలయంలో ఒకవైపు ఆ వీరభద్ర స్వామివారి పురాతన రథం ఒకటి ఉంటుంది అన్నమాట. అలా మనం ముందుకి నడుచుకుంటూ వెళ్తుంటే మనం చూడొచ్చు ఇక్కడ స్వామివారి గుడి గోపురం, అలాగే బయట గోపురం కూడా మనకి చాలా రమణీయంగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే మనం చూడొచ్చు ఇక్కడ ధ్వజస్తంభం ఉంది. ఆ తర్వాత ఈ యొక్క ఆలయంలో శివుని లింగం కూడా ప్రతిష్ఠించబడింది. మనం ఆలయం ఇరువైపులా ఇలా గదుల లాంటి నిర్మాణాలు కూడా చూడవచ్చు. ఇది సుమారు 500 సంవత్సరాల కింద కట్టిన నిర్మాణాలు కాబట్టి కొంచెం శిథిలమై ఉన్న మళ్ళీ ఇప్పుడు వాళ్ళైతే రిపేర్లు చేస్తున్నారనమాట. సో మనం ఇక్కడ చూసుకుంటే గుడికి ఎదురుగా మనకు కొన్ని మండపాలు కనిపిస్తున్నాయి అన్నమాట. ఇదైతే శివయ్య వారి ఆలయం. శివలింగం ఇక్కడ ప్రతిష్ఠించబడింది. మనం చూసుకోవచ్చు. మనం దర్శనం చేసుకున్నప్పుడు శివయ్య వారి దర్శనం కూడా చేసుకోవడం చాలా మంచిగా భావిస్తాం అనమాట. ఇప్పుడు మనం చూస్తున్నదైతే ధ్వజస్తంభం. ఆలయానికి ధ్వజస్తంభం ఒక ప్రతిరూపం కాబట్టి ఈ యొక్క ఆలయంలో ధ్వజస్తంభం మనం చూడవచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వీరభద్ర స్వామివారు చాలా వైభవంగా వెలిసిపోతున్నారు. స్వామివారి పూజలు కూడా రోజు చాలా ఘనంగా ఇక్కడ పూజారి వాళ్ళు నిర్వహిస్తారనమాట. ఇలాంటి మంచి మంచి కంటెంట్ మరియు అప్డేట్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. ఇప్పుడు మనం చూస్తుంది అయితే నవగ్రహాలు. సో నవగ్రహాల పూజ చేసుకునే భక్తులు కూడా ఇక్కడికి రావచ్చు. అలాగే హనుమంతుల వారి కూడా ఇక్కడ కొలువై ఉన్నారు. కావున మీరు ఆలయం ఒకసారి మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీతో ఒకసారి ఈ ఆలయాన్ని సందర్శించి శ్రీ వీరభద్ర స్వామివారి ఆశీస్సులు పొందాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే జై శ్రీరామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో చూసిరు ఆ టెంపుల్ గురించి. ఇదైతే మొత్తం టెంపుల్ గురించి డీటెయిల్ వీడియోలో మొత్తం పెట్టినా అనమాట. సో మీరు కూడా ఒకసారి టైం ఉన్నప్పుడు టెంపుల్ అయితే దర్శనం చేసుకోండి. అలాగే వీరభద్ర స్వామి వారి ఆశీస్సులు అయితే పొందండి. థ్యాంక్ యూ.